సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య పారాయణ గ్రంథం మొదటి రోజు పారాయణం. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట. పూర్వం నైమిష అరణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునుడు సత్కరించి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్మలను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వ్యాధవ్యాస మహర్షుల వారు శ్రీ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలో స్కంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల రాజుడే రాజర్షి అయిన జనకులకు స్కంద పురాణంలోను, హేళా విలాస బాలామణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణములోను ఈ కార్తీక మహాత్మ్యము చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణముగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని విలిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యోగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకుడిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యుగానికి ఎంత ద్రవ్యం కావాలని నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ సర్వ పాపమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వ మాసముల కంటే కార్తీక మాసం అత్యంత ప్రీతిదాయకం, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టధరమైనది చెబుతూ ఉంటారు కదా, ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రస్తావించాడు. వశిష్ఠ ప్రవచనం. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది. వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలు అణిచివేసేది అయిన కార్తీక మహాత్మ్యము వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవు అడిగిన సంగతులు చెబుతాను విను. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తుల సంక్రమణంతో ఉండగా సహృదయంతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తల స్నానం ఆచరించి కానీ శుద్ధ పాడ్యం నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా, ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందులో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం నలవు కాదు. సూర్యుడు తులారాశి ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందు చేరుతుంది. వాపి, కూప, తటాకాది సమస్త సజ్జ జలాశయాలలో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానితుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై యంత్రముక్తుడుగా దైవాజ్ఞను తీసుకొని మెలవోతుల నుంచి నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితులకు తర్పణాలు వదలాలి. అనంతరం మంత్రజపంతో బ్రొటనవేలి కొనతో నీటిని కెలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టు మీద జిమ్మి తీరము చేయాలి. చేరగానే కట్టు బొట్టు కొనలను పిండాలి. దీనిని యక్ష తర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనైన వస్త్రాలు ధరించి హరిన్మరణ చేయాలి. గోపి చందనంతో 12 ఊర్ధ్వ పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపానం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారుడైన విష్ణువును సాలగ్రామం మందు నుంచి సుభక్తిగా షోడచోపచార పూజ చేయాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము కానీ శ్రవణము కానీ ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన
వైశ్య దేవాదులు చేసి భోజనమును వేసి ఆచమించి పురాణ కాలక్షేపం చేయాలి. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటిని విరమించుకొని శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరుత్పత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వ జన్మార్జులైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సందేహం లేదు. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహిత ఆనందించేవాడికి ఆ రోజు చేసిన పాపాలన్నీ ఆహుతి అయిపోతాయి. వశిష్ఠ, హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్యముల ద్వారా చేయబడిన సర్వ పాపములు హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులు ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార ప్రతివిధి 6 రకాలుగా ఉంది. ఉపవాసము, ఏకభక్తము, నక్తము, ఆయాచితము, స్నానము, తిలదానము. అందులో ఉపవాసం అనగా శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనం అంటే ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శన అనంతరం తులసీ తీర్థం మాత్రమే సేవించాలి. ఇక ఏకభక్తం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థము తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి. ఇక నక్తం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనముకు కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి. ఇక ఆయాచితం భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం, ఇది అయాచితం. ఇక స్నానం పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. తిలదానము మంత్ర జపములు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలిసిండి కూడా ఏ ఒక్కదానికి కూడా ఆచరించిన వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని అర్ధవాక్యం. ఈ వ్రతచారం వలన అనాథులు స్త్రీలు కూడా విష్ణు సౌముజ్యమును పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవాసించి రాత్రి నక్షత్ర దర్శన అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చమక సహితంగా శివాభిషేకం చేయటం ప్రధానమని తెలుసుకోవాలి. ఈ స్వామివార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను, వినండి. పూర్వం ఒకానొక బ్రాహ్మణుని నిష్ఠూర్ అనే కూతురు ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను కామకరాలుగా చరించే ఈ నిష్ఠూరి ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవారికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచరుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది పాటగా పాడినది పాటగా కలిసి వచ్చి సాగింది. పైగా ఆమె ప్రతిరోజు కూడా తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యని పరధ్యుచ్చించడం తన వంశానికి పరువు తక్కువని ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను అర్థమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విట్లలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికుండడం వల్లే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసింది.
ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలో విసిరి పారేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విట్ల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రురాలైనటువంటి కర్కశ కన్ను మిన్నులు గాని కామయావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంస్కార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విట్టులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది, శరీరంలో రక్తం ఫలచబడడంతో కర్కశ జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి మేను పుళ్ళు పడిపోయింది. బిగిబిగి తక్కిన కర్కశ విద్యుల విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తదుకు ఆక్రమ పతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠూరు తినడానికి తిండి ఉండేందుకు ఇల్లు, ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనది. సుఖ వ్రణాలతో నడివీధి పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధలు చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడు ఆమెకు దుర్బలమైన శిక్షలను విధించాడు. భర్తను విస్మరించి పురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదులతో ఆమె తల చిట్లేటట్టు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కట్టిన శిలపై వేసి బాధించాడు. శేషమును గాని చెవులలో పోయించాడు. కుంభీపాక నరకాన్ని పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వారు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవ తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యామును కళింగ దేశమును కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా సోమవార వ్రత ఫలములచే కుక్క కైలాసమందుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాలు నిర్వర్తించి నక్షత్ర దర్శన అనంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా, రక్షింపుమని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడిన దాన్ని గమనించి విస్తుపోతూని, ఏమి తప్పు చేశావు, నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుక ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మములో నేనొక విప్ర వనితను. కామంతో కొండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు, భర్త సంకటానికి కారకురాలనై పతితలను. ఆయా పాపాలను అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఎప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వసారి అంటూ, అటువంటిది నాకు ఇప్పుడు హఠాత్తుగా ఈ పురాజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదీకరింపమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని, సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రసోద వేళ వరకు పస్తులు ఉండి నాచే విడువబడినటువంటి బలిభక్షమును చేయటం వలనే నీకు ఈ పునర్జన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు. ఆపై, నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించినో ఆనీతమని కోరిన మీదట దయాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకు దారబోయిగా, ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరమై ప్రకాశమానంగా వస్త్ర విభూషితమై పితృదేవత సమన్వితులై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిశ్చయంగా నిశ్రేయదానమై ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడము వశిష్ఠుడు అప్పటికి ఆపివేయడం జరిగినది. ఇది మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.